హే ఆల్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో క్యాప్షన్ చూస్తూనే మీకు అర్థమైపోతుంది కదా, వీఆర్ గోయింగ్ టు దుబాయ్. ఇట్స్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనగానే ఆ ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అది కూడా ఫస్ట్ టైం దుబాయ్కి వెళ్తున్నా. సో ఇంకా చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. మా తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంకా ఇంటర్నేషనల్ చేయలేదు కాబట్టి, సో తిరుపతి టు చెన్నై కార్లో వచ్చి ఇంకా చెన్నై నుంచి దుబాయ్కి ట్రావెల్ చేస్తున్నాము. అండ్ కాసేపటికి బుక్ చేసుకున్న మీల్స్ వచ్చేసాయి. సో ఇంకా బాగా తినేసి, అండ్ చెప్పడం మర్చిపోయాను, సో కావాలని విండో సీట్ బుక్ చేసుకున్నాం అనమాట. అది కూడా మా గౌరీష్ నా కోసం సాక్రిఫైస్ చేసి పాపం వాడి సీట్ నాకు ఇచ్చాడు. ఇంకా అలానే విండో కల్లా చూస్తూ వెయిట్ చేస్తున్నాను దుబాయ్ ఏరియల్ వ్యూ అంతా చూద్దామని. సో ఇక్కడ ఇంకా ల్యాండ్ అయిపోయామన్నమాట. నా ఎక్సైట్మెంట్ అస్సలు మాటల్లో చెప్పలేము. ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్. అండ్ ల్యాండ్ అవ్వగానే ఇమిగ్రేషన్ అన్నీ చాలా త్వరగానే అయిపోయాయి. సో ఇంకా కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాము. సో హరాబరా అని ఏమీ లేకుండా ట్రిప్ మొత్తం ఎంజాయ్ చేయను. 30 days ఉన్నాయి కాబట్టి కాస్త రిలాక్స్డ్గా అన్నీ చెక్ లిస్ట్ పెట్టుకొని ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఇదిగో చూసారా, మార్నింగ్ లేవగానే పీకాక్స్ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి. జస్ట్ కిడింగ్. ఇది ప్లేస్ హౌస్ నియర్ బై ఉందన్నమాట. ఫుల్ పీకాక్స్ అన్నీ ఉంటాయి. చాలా చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా మొత్తం అక్కడ వెళ్ళి కాసేపు రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేసాము. అలా కాసేపు వాక్ చేసుకుంటూ వాటిని చూస్తూ ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికో గెస్ట్ చేయగలరా? ఇట్స్ బ్యూటీ ఆఫ్ దుబాయ్ అనమాట. యా, ఇట్స్ బుర్జ్ ఖలీఫా. సో బుర్జ్ ఖలీఫా ఏరియల్ వ్యూ నుంచి నైట్ టైం చూశాను. ఎంత బాగుందో అస్సలు. ఇక మార్నింగ్ నిద్ర లేవగానే బుర్జ్ ఖలీఫా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట. సో ఒకసారి వెళ్ళాలని చాలా అనిపించింది. ఇంకా మార్నింగే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఏమో ఇక మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. దుబాయ్లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. మొత్తం అరబ్తో ఆర్కిటెక్ట్ చేశారు. అసలు ఇట్స్ లైక్ లుకింగ్ లైక్ అ వావ్. ఇంకా అలానే కాసేపు గార్డెన్లో కూర్చొని మార్నింగ్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ జస్ట్ 8 AM ఇన్ ద మార్నింగ్ అనమాట. అయినా ఎండ మామూలుగా లేదు అసలు దుబాయ్లో. మా గౌరీష్ ఇక్కడ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు కాసేపు. ఇంకా అలానే కాసేపు ఆగి వి హెడెడ్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలానే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఏమో మిరాకల్ గార్డెన్ చూడాలనిపించింది, కానీ అది డే టైం ఒకటే ఇంకా బాగుంటుంది చూస్తే ఫ్లవర్స్ అన్నీ అనేసి ఇంకా మేము గ్లోబల్ విలేజ్కి స్టార్ట్ అయిపోయాము. గ్లోబల్ విలేజ్ ఏంటి అంటే అన్ని కంట్రీస్ ఉంటాయి ఇక్కడ. అన్ని కంట్రీస్లో ఏ స్టేట్లో పర్టికులర్ సిటీ బట్టి అక్కడ ఫుడ్ ఫేమస్సా, మనకి ఏదైతే ఫేమస్ ఉంటుందో ఒక్కొక్క కంట్రీలో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఇక్కడ పెట్టారనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ గ్లోబల్ విలేజ్ థీమ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఎవ్రీ 5 minutesకి ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది. మనకి పార్కింగ్ స్లాట్ నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో ఇట్లా మినీ ట్రైన్లో తీసుకెళ్తారు. అండ్ గ్లోబల్ విలేజ్ ఎంటర్ అవ్వగానే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, బిగ్ బెన్, లండన్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నాట్ ఓన్లీ కిడ్స్, అడల్ట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్స్ అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మన కల్చర్ గురించి, మన హిస్టరీ గురించి మొత్తం ఇలా థీమ్లా చేసి పెట్టుంటారు. అండ్ ఆల్సో మన ఇండియన్ ఫుడ్ ఏదైతే ఫేమస్సో అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, పానీపూరి అండ్ సమ్ స్టఫ్ లైక్ దాట్.
అండ్ మీరు కూడా కాసేపు ఒక లుక్ వేసుకోండి ఇక్కడ గ్లోబల్ విలేజ్ని. అండ్ పర్టికులర్గా గ్లోబల్ విలేజ్లో నేను టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేయాలని అనుకున్నాను. ఇది చాలా ఫన్గా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయకపోయింటే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఐస్ క్రీమే కాదు, ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ 18 to 20 AED అనుకుంటా. మన ఇండియన్ కరెన్సీలో 500 అలా ఉండొచ్చు. అండ్ ఒక కార్నర్లో లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతూ ఉంటుంది. వీ కెన్ హ్యావ్ సో మచ్ ఫన్ దేర్. నేను ఇక్కడ మా కన్నయ్యని విసిగిచ్చేస్తున్నాను అట్టా ఇట్టా తిప్పి. గ్లోబల్ విలేజ్ మొత్తం ఎటు పక్క వెళ్ళినా లైటింగ్సే, మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో లైటింగ్స్తో చాలా బాగా పెట్టారు. ఫొటోస్ దిగాలనుకుంటే మీరు ఇంకా హ్యాపీగా ఎంతసేపు అయినా మంచిగా ఫొటోస్ దిగి టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా చూడటానికి చాలా ఉంది, బట్ అప్పటికే మా ఎనర్జీ చాలా డౌన్ అయిపోయింది. ఒక 6 hours or 7 hours పెట్టుకుంటే కానీ మీరు గ్లోబల్ విలేజ్కి అస్సలు రాకండి, ఎందుకంటే మొత్తం బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంటికి రిటర్న్ అవుదాం అనుకునేసరికి ఇక్కడ ఫైర్ వర్క్ స్టార్ట్ చేశారు. రోజు చేస్తారా లేకపోతే ఆ రోజే చేస్తారో ఏమో తెలియదు, కానీ చాలా బాగుంది. అండ్ వచ్చిన మినీ ట్రైన్లోనే మళ్ళీ పార్కింగ్ స్లాట్కి వెళ్ళిపోయాము. ఇంకా గ్లోబల్ విలేజ్కి బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్, సీ యూ అగైన్ సూన్. మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.